సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము 2, అవమానము 2. శ్రీ క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి విశేషించి ఈ సంవత్సరం కళత్ర స్థానంలో శని సంచరించడం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో కేతు యొక్క సంచారం, అష్టమ స్థానంలో రాహు సంచారం. ఇక సింహరాశి వారికి సంవత్సరం విశేషంగా దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. అయితే సింహరాశి వారు వాక్ స్థానంలో కేతు ప్రభావం చేత ఈ సంవత్సరం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క దురుసుతనం, మీ యొక్క దురుసు మాటలు, మీ యొక్క నోటి ప్రభావం వలన లేనిపోని సమస్యలు, చికాకులు తెచ్చుకునేటువంటి స్థితి కనబడుతుంది. సింహరాశి ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇబ్బందులు కలగచ్చు. అందువల్ల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరంలో వ్యాపారపరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి. అష్టమ రాహు ప్రభావం వల్ల సింహరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. సింహరాశి విద్యార్థులకి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను. సింహరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. సింహరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి సింహరాశి వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలని మరొక్కసారి తెలియజేస్తూ, సింహరాశి వారికి విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రథమార్థం మధ్యస్థం, ద్వితీయార్థం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని మరొకసారి సూచిస్తూ, ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ గొడవలు, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలని ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని సూచిస్తున్నాను. సింహరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుని పూజించడం, దుర్గాదేవిని పూజించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ సూర్యనారాయణమూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారు ధరించవలసిన నవరత్నం మాణిక్యము. సింహరాశి వారు పూజించవలసిన, ఆరాధించవలసినటువంటి దైవం సూర్య భగవానుడు. అరసవెల్లి వంటి సూర్యనారాయణకి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించడం, సూర్యనారాయణని పూజించడం, ఆదిత్య హృదయం, అరుణం వంటివి చదువుకోవడం, వినడం వలన మరింత శుభ ఫలితాలు సింహరాశి వారికి సంవత్సరం కలుగుతాయని తెలియజేస్తూ, మరొక్కసారి సింహరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం నందు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి అష్టమ స్థానమునందు శని సంచరించడం, అలాగే కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో రాహు, తృతీయ స్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం, ఇక లాభస్థానంలో కర్కాటక రాశికి ఈ సంవత్సరం బృహస్పతి సంచరించడం చేత
కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావంలో ఉన్నప్పటికీ శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం, మార్పు తెచ్చేటువంటి సంవత్సరం అని సూచిస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా కనబడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బంది ఉన్నప్పటికీ అనుకున్న స్థాయి శుభ ఫలితాలను పొందేటువంటి విధంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకి వ్యాపారం కొంత లాభదాయకంగా ఉండేటువంటి సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలు మాత్రం ఈ సంవత్సరం కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు, విద్యపరమైనటువంటి ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తారో అవి సత్ఫలితాలను ఇస్తాయి. కర్కాటక రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి అసలు అనుకూలంగా లేదు. కర్కాటక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి విశేషించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారికి విశేషించి ఆదాయపరంగా, అలాగే విశేషించి ధనపరంగా ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మాత్రం కొంత భయాందోళనతో కూడుకున్నటువంటి వాతావరణాలు మాత్రం ఈ సంవత్సరానికి ద్వితీయార్థంలో కలిగేటువంటి స్థితి కనపడుతుంది. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందాలి అంటే చిలకమర్తి పంచాంగరీత్యా విశేషించి వారు సోమవారం రోజు శివారాధన వంటివి చేయడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకోవడం, నీలాంజన సమాభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, త్వం నమామి శనిశ్చర అనేటువంటి శనికి సంబంధించినటువంటి మంత్రాలని శనివారం పఠించుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి కలుగుతాయి. కర్కాటక రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం ముత్యము. కర్కాటక రాశి వారు ప్రార్థించవలసినటువంటి దైవం, పూజించవలసినటువంటి దైవం, అలాగే విశేషించి కర్కాటక రాశి వారు సందర్శించవలసినటువంటి ఆలయం శివాలయం. శివాలయాన్ని సందర్శించడం, జ్యోతిర్లింగాలు వంటి సందర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి రాశి సింహరాశి. సింహరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి మిథున రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి సంవత్సరం వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, అలాగే మిథున రాశి వారికి దశమ స్థానంలో రావు, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం కొంత పురోగతి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, ఆర్థిక చిక్కుల వల్ల ఇబ్బంది పడేటువంటి గోచార గ్రహస్థితి కనపడుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి మిథున రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వారికి ఈ సంవత్సరం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం కనపడుతుంది. గురుబలం లేకపోవడం, అలాగే అనేక చోట్ల ఉద్యోగపరమైన విషయాల్లో కొంత ఆటంకాలు ఎదురయ్యేటువంటి స్థితి కనపడుతుంది. మిథున రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో భయాందోళనలు, ఇబ్బందులు అనేటువంటివి కొంత
ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. మిథున రాశి వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉండేటువంటి స్థితి కనబడుతుంది. మిథున రాశి స్త్రీలకి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. ఆరోగ్య విషయాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మిథున రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతుంది. మిథున రాశి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి సినీ రంగం వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి మనకి ఈ సంవత్సరం మిథున రాశి వారికి మధ్యస్థ ఫలితాలు, ఖర్చులతో కూడుకుని ఉన్నటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మిథున రాశి వారు ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల్లో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అప్పులు చెయ్యొద్దు, అప్పులు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వారికి విశేషించి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటివి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి సమస్యల వల్ల కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ, మిథున రాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మిథున రాశి వారు ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, ఆరాధించడం, అలాగే విశేషించి మిథున రాశి వారు ఈ సంవత్సరం నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాల్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు ధరించవలసినటువంటి ఉంగరం పచ్చ. మిథున రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం శ్రీమన్నారాయణుడు. విశేషించి ఆ నారాయణుని పూజించడం, మహావిష్ణువుని పూజించడం, విశేషించి బుధవారం రోజు మహావిష్ణువుని మిథున రాశి వారు పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8. అలాగే వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజపూజ్యం 7, అవమానం 3. శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేయబడింది. విశేషించి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం, ఇక వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం, అలాగే వృషభ రాశి వారికి పంచమంలో కేతు, లాభంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మ గురుని యొక్క ప్రభావం చేత వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషించి కొంచెం టెన్షన్లు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు కలిగేటువంటి స్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. వృషభ రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి. కొంత ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలగడం మాత్రం గోచరిస్తుంది. అలాగే వృషభ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత భయాందోళనలతో, ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. వృషభ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఇక వృషభ రాశి వ్యాపారస్తులకి టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత పురోగతి వ్యాపారస్తులకు ఉన్నప్పటికీ చికాకులు, టెన్షన్లు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. వృషభ రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి
మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జన్మ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో, అలాగే వృత్తి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. టెన్షన్లకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. రాజకీయ ఒత్తిళ్ళు మీ మీద అధికంగా ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను. వృషభ రాశి వారు విశేషించి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే చిలకమర్తి పంచాంగరీత్యా వృషభ రాశి వారి ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం మంచిది. గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే శనగల్ని ఆలయంలో నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం, శనగల్ని దానం వంటి ఇవ్వడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతోంది. వృషభ రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం వజ్రంతో కూడుకున్నటువంటి వజ్రపు ఉంగరాన్ని ధరించడం. వృషభ రాశి వారు పూజించవలసినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణుణ్ణి ఆరాధించడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ, వృషభ రాశి వారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలని మరొక్కసారి సూచిస్తున్నాను. మరొక్కసారి వృషభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తదుపరి రాశి మిథున రాశి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు, అలాగే నవనాయకులందరినీ మనం పరిశీలించినప్పుడు పాపగ్రహాల ప్రభావం అధికంగా ఉండడం చేత ఈ సంవత్సరం ఐటీ వంటి రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి భయాందోళకరంతో కూడినటువంటి వాతావరణం ఉండడం, అలాగే ఎవరైతే యువతరం ఉంటారో వారికి కుటుంబంలో సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం గోచరిస్తోంది. ఇదే కాకుండా శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజకీయపరమైనటువంటి క్రోధావేశాలు, వైరాలు పెరిగేటువంటి స్థితి ఉన్నది. భారతదేశానికి యుద్ధ వాతావరణాల ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. విశేషించి భారతదేశానికి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలకి ఆర్థిక పరంగా ఇబ్బందులు మాత్రం కలుగుతాయని తెలియజేస్తున్నాను. భారతదేశాభివృద్ధి, తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి వైపు మాత్రం వెలిగేటువంటి స్థితి కనపడుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో బంగారం, వెండి ధరలు కొంత పెరిగేటువంటి స్థితి ఉన్నది. కుజుడు రాజవడం చేత బంగారము, అలాగే లోహాల ధరలు, విశేషించి కాపర్ వంటి వాటి యొక్క ధరలు మాత్రం పెరుగుతాయి. ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరం లోహాలకు సంబంధించినటువంటి కొన్ని అన్వేషణలో భారతదేశానికి సంతృప్తికరమైనటువంటి స్థితి కలగడం, ఆయిల్ అండ్ గ్యాస్ లేదా లోహాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో అందులో కొంత సత్ఫలితాలు వచ్చేటువంటి స్థితి కనపడుతోంది. భారతదేశం విశేషించి వారు సైంటిఫిక్గా లేదా ఉపగ్రహాల పరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవ్వబోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతల ప్రభావం చేత అగ్ని భయాలు, అగ్ని ప్రమాదాలు ఉండేటువంటి స్థితి ఉన్నది. దొంగల వల్ల భయాలు, అలాగే అగ్ని ప్రమాదాలు కొంత ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరంలో గొడవలు, అలాగే యుద్ధములతో కూడుకున్నటువంటి వాతావరణం కూడా భారతదేశంలో అనేక చోట ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి మాత్రం గోచరిస్తుంది. అనేక మంది రాజకీయ నాయకులు జైలు పాలవడం, అవినీతి పరులు జైలు పాలయ్యేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరంలో భారతదేశం కొంత వృద్ధి వైపు ఉండడం, పాశ్చాత్య దేశాల్లో కొంత వృద్ధి పరంగా ఇబ్బందులు కలగడం మాత్రం కనపడుతుంది. విశేషించి భారతదేశానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో కొంత పురోగతి ఉంటుంది. అలాగే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాలలో పురోగతి, అభివృద్ధి కూడా కనబడుతుందని తెలియజేస్తున్నాను. అయితే పశ్చిమ దేశాలైనటువంటి అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక సంక్షోభం, ఇబ్బందులు, యుద్ధ వాతావరణాలు కొంత ఇబ్బంది కలిగేటువంటి స్థితి శ్రీ క్రోధినామ సంవత్సరం ఏర్పడుతుందని తెలియజేస్తూ, మరొకసారి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో చిన్న విరామం తెలియజేస్తున్నాను. తదుపరి శ్రీ క్రోధినామ సంవత్సర మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం ఉగాది యొక్క పేరు శ్రీ క్రోధినామ సంవత్సరం. మనకి ప్రతి సంవత్సరం ఆ యొక్క సంవత్సర నామాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితం కొంత ముడిపడి ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మంగళవారం రావడం, అందువల్ల నవనాయకుల్లో రాజు కూడా కుజుడవడం, ఇదే కాకుండా క్రోధినామ సంవత్సరం కూడా ఈ పేరు రావడం చేత ఈ సంవత్సరానికి అర్థం క్రోధమును కలిగించేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంట్లో వారి మధ్య, భార్యాభర్తల మధ్య కొంత ఆవేశపూరిత వాతావరణం, క్రోధముతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. పొరుగు రాష్ట్రాల మధ్య యుద్ధ భయాలు, కొంత గొడవలతో కూడుకున్నటువంటి వాతావరణం, పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు వంటివి ఏర్పడడం ఈ సంవత్సరంలో మనం గమనించాల్సినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను. విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో పశ్చిమ దేశాలు, ఈశాన్య దేశాలలో యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు ఉండేటువంటి సంవత్సరంగా మాత్రం మనం చూడాలి. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి కలియుగం ప్రారంభమై 5125 సంవత్సరాలు పూర్తయ్యాయి. కలియుగంలో విశేషించి వైవస్వత మన్వంతరంలో మనకి ఇది 5125వ సంవత్సరంగా తెలియజేస్తున్నాను. ఇంకా శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం నవనాయకులను మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి మంగళవారం రావడం, అందువల్ల ఈ సంవత్సరానికి అధిపతి రాజు కుజుడు అవ్వడం, అర్ఘ్యాధిపతి కూడా ఈ సంవత్సరం కుజుడు, నీరసాధిపతి కూడా కుజుడుగా ఉండడం, ఇక విశేషించి మేఘాధిపతి మరియు ఇతర అధిపతులు చాలా మటుకు మనకి శని వంటి గ్రహాలు అధిపతిగా ఉండడం, అలాగే నవనాయకులలో మూడు గ్రహాలు శుభులుగా, మిగతా 6 గ్రహాలు పాపగ్రహాలుగా ఉండడం చేత శ్రీ క్రోధినామ సంవత్సరం మనకి కొంత యుద్ధ వాతావరణాలు, భయాలు, ఆందోళనలు, క్రోధ ఆవేశాలతో ఉన్నటువంటి స్థితి కనబడుతుంది. దేశంలో రాజకీయ పరంగా కూడా అనేక మంది జైలు పాలవ్వడం, ఎవరైతే అన్యాయం వంటివి చేశారో అటువంటి వారి మీద కేసులు వంటివి కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడడం, అలాగే ఎవరైతే రాజు ఉంటారో ఆ రాజు యొక్క ఆగ్రహావేశం వల్ల అనేక మంది రాజకీయపరమైనటువంటి వారు ఇబ్బందులకు గురవడం అనేది స్పష్టంగా కనపడుతుంది. కొన్ని చోట్ల రాజకీయ మార్పులు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. దక్షిణ భారతంలో అనేక చోట్ల రాజకీయ మార్పు స్పష్టంగా కనపడుతుంది. ఇక శ్రీ క్రోధినామ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి, నీరసాధిపతి వీటిని మనం పరిశీలించుకున్నట్లయితే విశేషించి ఈ సంవత్సరం కొంత సకాలంలో వర్షాలు రావడం, అయితే కొన్ని చోట్ల అతిగా వాతావరణం, విశేషించి వర్షాలు కొన్ని చోట్ల అస్సలు పడకపోవడం, కొన్ని చోట్ల అధికంగా పడడం కూడా ఈ సంవత్సరం మనం గమనించాలి. అలాగే విశేషించి ఈ సంవత్సరం జూలై నుండి నవంబర్ మధ్య ప్రాంతంలో అనేక చోట్ల వరదలు, తుఫాన్లు వంటివి ఇబ్బంది పెట్టేటువంటి ఉన్నాయి. దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమయంలో తుఫాన్లు వంటివి ఇబ్బంది పెట్టడం, ఇక ఉత్తర భారతంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కొంత విశేషించి వరదలతోటి కూడుకున్నటువంటి వాతావరణం ఆ సమయంలో ఉండడం గమనించాలి. ఇక ఈశాన్య ప్రాంతాలలో అస్సాం వంటివి ఈశాన్య ప్రాంతాల్లో కూడా కొంత ఈ సంవత్సరం వరదలు కలిగేటువంటి స్థితి కనబడుతుంది. ఇక మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి దక్షిణ భారతంలో కొంత వర్షాల పరంగా కొంత అనుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ వరదలు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం భారతదేశం అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. పశ్చిమ దేశాలకి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అభివృద్ధి పరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక సంక్షోభం పశ్చిమ దేశాల మీద అధికంగా ఉంటుంది. కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణాల వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం చేత
ఎర్రటి భూములు, కందులు వంటివి బాగా పండడం, పప్పు ధాన్యాలకి, నవధాన్యాలకి, తృణధాన్యాలకి గిరాకీ అధికంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత భారతదేశానికి అభివృద్ధిగా ఉంటూ ఇతర దేశాలకి కొంత పశ్చిమ దేశాలకి ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థితిగా ఉందని మాత్రం తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, లాభస్థానంలో శని యొక్క సంచారం, అలాగే విశేషించి మేషరాశి వారికి 6వ స్థానం నందు కేతు, వ్యయస్థానం నందు రాహు సంచారం. మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. మేషరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్నారో అటువంటి వారంతా ఆ సమస్యల నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళి శుభ ఫలితాలను పొందేటువంటి సంవత్సరంగా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉంటుందని తెలియజేస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మేషరాశి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. మేషరాశి వ్యాపారస్తులకి సంవత్సరం లాభదాయకంగా ఉండబోతుంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. మీరు అనుకున్న స్థాయి కన్నా అధికంగా లాభాలను ఈ సంవత్సరం తెచ్చిపెడుతుంది. మేషరాశి వారికి మొదటి 6 నెలలు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు, ఆఖరి 6 నెలలు అనుకూలం నుండి శుభ ఫలితాలు స్పష్టంగా గోచరించబడుతున్నాయి. చిలకమర్తి పంచాంగరీత్యా మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రీ క్రోధినామ సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుందని తెలియజేస్తూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి స్త్రీలకి, విద్యార్థులకి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా మేషరాశి విద్యార్థులకి విద్యపరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం సత్ఫలితాలు, శుభ ఫలితాలు కలగబోతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభాలతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మేషరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే, విశేషించి మేషరాశి వారు అమ్మవారిని పూజించడం, దుర్గాదేవిని విశేషంగా పూజించడం, దేవి ఖడ్గమాల వంటివి చదువుకోవడం, అలాగే విశేషించి మేషరాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మేషరాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం పగడం. మేషరాశి వారు దర్శించవలసినటువంటి ఆలయాలు దుర్గాదేవి ఆలయాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయాలను తెలియజేస్తూ, మరొక్కసారి మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.